మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాము. కుంకుడు చెట్టు తెలుసు కదా, దాని కాయలు మనం పళ్ళందుకోవటానికి వినియోగిస్తాము. దాని కుంకుడుకాయల యొక్క వాడకం తగ్గి షాంపుల వినియోగం ఎక్కువైపోయింది అనుకోండి. అలాగే జుట్టు కూడా ఎక్కువ ఊడిపోతుంది. అసలు జుట్టు సంగతి ఎందుకు గుర్తు చేస్తున్నారంటారా? ఇప్పుడు మనము ఓ కొత్త రకం షాంపూ గురించి తెలుసుకోబోతున్నాము. అదే న్యాచురల్ షాంపూ. అది ఏంటి, ఎలా ఉపయోగించాలంటే ఒకసారి మనం వీడియోకి చూడాల్సింది. ఇదేనండి షాంపూ ప్లాంట్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే జింజిబెర్ బెరుంబెట్. ఇది అల్లం జాతికి చెందిన మొక్క అండి. ఇది అల్లం మొక్కలాగా ఉంటుంది అన్నమాట. దీని వాడుక భాషలో షాంపు జింజర్, బిట్టర్ జింజర్ అంటారు. బిట్టర్ జింజర్ అని ఎందుకు అంటారంటే దీని వేళ్ళు కాస్త చేదుగా ఉంటాయి అన్నమాట. అందుకని బిట్టర్ జింజర్ అంటారు అన్నమాట. కుంకుడుకాయ మొక్క ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఈ కాండానికి మొదట ఆకుపచ్చ రంగు వస్తుందండి. ఇది జొన్న కంకిలాగా పొడవుగా ఉంటుంది అన్నమాట. ఇదే దానికి పువ్వు ఇదేనమాట. తర్వాత ఇప్పుడు ఇది రెడ్ కలర్ లోకి వచ్చేసింది. పువ్వు లాంటి గుత్తు. ఈ గుత్తులో షాంపు ఉంటుంది అన్నమాట. ఇది ఒక మాటలో చెప్పాలంటే పైనాపిల్ కాయని పోలిన పూలు వస్తాయి, అలానే ఉండే కదా. అయితే దీనికి అరలరలుగా చూడండి, అరలరలుగా మందపాటి రేకులు ఉంటాయి. రేకులు చిక్కటి జిగురు లాంటి ద్రవాన్ని నింపుకొని ఉంటాయి. దీన్ని పిండితే ద్రవం వస్తుంది అన్నమాట. మొగ్గ వేసింది మొదలుకోనండి పిండే కొద్దీ ద్రవం వస్తూనే ఉంటది వీటిల్లో నుంచి. దీన్ని ఎంత పిండినా నలిపినా ఎండిపోదు, వాడిపోదు. ఈ పూల నుండి వచ్చే జెల్లు వంటి ద్రవాన్ని సహజమైన షాంపూ వినియోగిస్తారండి. ఈ ప్లాంట్ యొక్క స్పెషల్ ఏంటంటే సహజమైన వేపుని, సువాసనని అందిస్తుంది అన్నమాట. దీని నుంచి వచ్చే షాంపూనండి మన జుట్టుని శుభ్రపరచడానికి, అలాగే ఆరోగ్యం కూడా ఉంచడానికి సహాయపడుతుందండి. ఇది ఏజెన్సీ ప్రాంతంలో నివసించే వాళ్ళకండి ఇది సహజమైన షాంపుగా దీన్ని వినియోగిస్తారు. ఒంటికి రుద్దుకునే సబ్బుగా కూడా వినియోగిస్తారన్నమాట. మనమైతే కెమికల్ కలిపిన షాంపులు వాడుతున్నారు, కానీ వాళ్ళైతే కల్తీ లేని స్వచ్ఛమైన ఈ షాంపునే వాడుతూ ఉంటారు ఏజెన్సీ ప్రాంతంలో నివసించేవారు. దీంతో వచ్చే షాంపు తోటి పర్ఫ్యూమ్ కూడా తయారు చేస్తారండి. అలాగే మందులు కూడా తయారు చేస్తారు. దీని రూట్స్ అంటే వేళ్ళు కొంచెం చేదుగా ఉంటాయి అని చెప్పాను కదా. కొన్ని ప్రాంతాల్లో అయితే డయేరియా, నులిపురుగులకు సంబంధించిన మందులు కూడా వీటి నుంచే తయారు చేస్తారనమాట. ఆకులు కూడా ఉపయోగిస్తారు. ఎలా అంటే ఈ ఆకుల్ని కూరగా కూడా వండుకుంటారు కొన్ని ఏరియాల్లో. మన ఏరియాల్లో కాదు, కానీ వీటిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూరల్లో వండుకుంటారు. సాంబార్లో కూడా వాడతారంటండి ఈ యొక్క ఆకులు. స్నానం చేస్తే సెంట్లో తేలిపోయిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. జుట్టుకి కండిషనర్గా పనిచేస్తుంది, చర్మానికి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. దీంతో వచ్చే షాంపుని మనం డైరెక్ట్గా తలకి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంతో నూనెలు, కొన్ని మందులు కూడా తయారు చేస్తారన్నమాట. నచ్చింది కదండి. ఇలాంటి ఎన్ని ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్.